ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ మధ్య కాలంలో ఓటీటీలో బోల్డ్ అని సినిమాలు వస్తున్నాయి. ఇక హీరోల సంగతి అంటారా, హీరోలు వీళ్ళు హీరోలా అనేలాగా ఉన్నాయి. కానీ నేను ఎప్పటి నుంచో ఒక వ్యక్తిని చూస్తున్నానండి. ఆయన వచ్చేసి హీరో మెటీరియల్. సూపర్గా ఉంటారు. అందం, అణుకువ, నవ్వు, రూపం, హైట్ 6 అడుగుల ఆజానుబాహుడు. అయితే ఈయన ఎప్పుడెప్పుడు హీరోగా వస్తారా అని నేను చూస్తున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా చాలా చూస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. కానీ ఏంటో డబ్బింగ్ అనుకుంటూ, యాక్టర్ అనుకుంటూ ఈ వేలోనే వెళ్తున్నారు. కానీ హీరోగా చేస్తారేమో, ఆయన హీరోగా చేస్తే మేం చూద్దామని చెప్పేసి చాలా మంది మాకు చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు ఆయనే మన స్టూడియో, క్రంచ్ స్టూడియోకి వచ్చేసారు. ఆయనే జెమిని సురేష్ గారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఎలా జరిగింది ఈ జర్నీ, ఆయన ఎప్పుడు హీరోగా రాబోతున్నారు, ఇలాంటి బోలెని విషయాలు ఆయనతో మాట్లాడేద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగుంటారు. అవును, ఆల్వేస్. సార్ ఏంటి సార్, యాక్చువల్గా నిజం చెప్పాను అంటే మీ ఎంట్రీ విని ఒక మిత్తులో ఉన్నాను నేను. అసలు అది బాగా చెప్పారండి. ఎంత బాగుందో. రైటే సార్. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఓటీటీ సినిమాలు కానీ చిన్న చిన్న ఏ వచ్చినా సరే ఈయన హీరో అని వాళ్ళు చెప్పుకుంటే తప్ప, ఆ హీరోయిజం చూపిస్తే తప్ప హీరో అనేది తెలియదు. మీ కోరిక త్వరలో సాయిబాబా ఆశీస్సులు నెరవేరుతుంది. నా 20 ఏళ్ల కష్టం అనుకోండి, మా అమ్మ ఆశీస్సులు, బాబా బ్లెస్సింగ్స్, మీలాంటి శ్రేయోభిలాషుల అభిమానం త్వరలో. అంటే హీరోగా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నా దగ్గరికి వచ్చింది. ఇతనైతే బాగుంటాడని. సో దట్ అది త్వరలో చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హీరో కాబోతున్నారు, చూసారా? ఎలా అనుకున్నామో లేదా అలా న్యూస్ వచ్చేసింది. యాక్టర్ అవుదానే వచ్చానండి, బట్ కొంచెం ఇప్పుడు మంచి వేషాలు అలా అనమాట. నైస్ నైస్. అంటే సార్ ఒకప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేసేస్తాను, ఏది ఇచ్చినా నేను చేయడానికి రెడీ అనే స్టేజ్ నుంచి ఫలానా జెమిని సురేష్ గారికి ఇది బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనే స్టేజ్కి మీరు వచ్చారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. ఎందుకంటే ఎక్కడో మనం ఇప్పుడు భీమవరంలో చిన్న మైక్ పట్టుకుని యాంకరింగ్ చేసిన రోజుల నుంచి ఏదో మనం స్క్రీన్ మీద కనపడాలనే ఆశ ఎంత దూరం తీసుకొచ్చింది. డైరెక్ట్ ఈటీవీ పనిచేశాను, జెమిని టీవీ పనిచేశాను, రేడియో జాకీగా, రైటర్గా, యాంకర్గా, డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాయి. ఇవన్నీ కూడా యాక్టర్ అవ్వాలని కొంచెం అప్పుడు ఒక 20 years అయింది. ఇప్పుడు 18th yearలో ఉన్నాను. 18 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. బాబా ఆశీస్సులు. ఇప్పుడు కొంచెం పర్లేదు. మన కోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు, నా కోసం డైలాగ్స్ రాస్తున్నారు, నా కోసం వైఫ్ల్ని, అక్కల్ని, చెల్లెళ్ళని, బావల్ని, మావయ్యల్ని, తమ్ముళ్ళని అందరినీ నా చుట్టూ పెడుతున్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చూసుకుంటున్నారు. దట్ వాస్ ఫెంటాస్టిక్. దట్స్ రియల్లీ నైస్. సార్ యాక్చువల్గా మీరు త్రివిక్రమ్ గారు అండ్ సునీల్ గారు ఒకటే కాలేజ్? సేమ్ కాలేజ్ అండి, భీమవరం. వాళ్ళిద్దరు నాకు సీనియర్స్. బాగా చదువుకున్నాం కలిసి అంతా. ఎలా ఉండేదంటే మీ మధ్య? క్రికెట్లో ఏవో ఆడుకునేవాళ్ళు అండి భీమవరం కాలేజ్ గ్రౌండ్లో. నేను జూనియర్ని కాబట్టి నాకు బ్యాట్ ఇచ్చేవారు కాదు. బాల్ అందించడం, ఫీల్డింగ్ చేయటం, అలా వాళ్ళ దగ్గర బ్యాట్లు, బాల్ ఉండేవి. నేను 8th class అయితే సునీల్ 10th class, నేను ఇంటర్ అయితే వాడు డిగ్రీ. అలాగా త్రివిక్రమ్ గారు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎంఎస్సి అలా పీజీ చదువుతున్నారు. ఆయన సేమ్ కాలేజ్. అయితే త్రివిక్రమ్ గారు మంచి పొజిషన్లో ఉండి సునీల్ గారికి కూడా ఒక హీరో ఛాన్స్ ఇచ్చే ఉంది. అలాంటిది మీ వరకు వచ్చేసరికి ఎందుకు జరగలేదు అని అంటారు? అంటే ఒకటేనండి, ఈ క్వశ్చనే ఎప్పుడు రాంగ్ అంటాను నేను. మన ఇంట్లో, మన చుట్టూ, మన దగ్గర ఎదురుగుండా మనకు మన మనుషులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు టాలెంట్ తల్లి తండ్రి కూడా గుర్తించరు, వాడే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే మనం చూసి, వాళ్ళు చూసిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది ఈ క్యారెక్టర్ అనుకుంటూ వాళ్ళే ఇస్తారు. మేము కలిసి ఉన్నాం, కలిసి తిరిగి ఉన్నాం. ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు సునీల్ త్రివిక్రమ్ గారి సినిమాలో చేయలేదు. ప్రతి సినిమాలోనూ ఏదో అక్కడో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. వాడే కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ తన కోసం వస్తుంది. అలా మా స్నేహాలు ఎప్పుడు బలంగానే ఉన్నాయి, మా ఇష్టాలు ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉన్నాయి, మేము ఎప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఆ అవకాశం వచ్చినప్పుడు తీసుకున్నాం. ఇక్కడ సురేష్ కావాలనో సురేష్ అక్కడ ఉంటాడు. అంతే అంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో 101% కరెక్టే. ఎందుకు అడుగుతున్నాను అంటే ఎన్ని విధాలుగా చూసినా, ఏ విధంగా చూసినా మీ కైండ్ ఆఫ్ బిహేవియర్ అంటే
సినిమా రంగానికి చాలా దగ్గరగా అండ్ ఏ విధంగా అందం పరంగా కానీ మాట తీరు కానీ నవ్వు కానీ, ఎందుకంటే చాలా విషయాలు నేను చాలాసార్లు విన్నాను, ఈయన నవ్వుతారు లోపల ఎంత బాధ ఉన్నా సరే ఈయన నవ్వుతో మనుషుల్ని ఇలా పడేస్తారు అనేది నేను చాలా వరకు విన్న మాటలు. సో అంతటి ఉంది కాబట్టి రైటే, మేబీ మీరు తెలుసుకోలేకపోయినా ఎదుటి మనిషి డైరెక్షన్లో మీరు అన్నారు ఇంతకుముందే నాకు ఒక చిన్న కాంప్లిమెంటరీ కూడా ఇచ్చారు, మీరు డబ్బింగ్ ఆర్టిస్టా అని. వాయిస్ చాలా బాగుంది. ఎస్, సో అలా మీ టాలెంట్ని అక్కడ ఎవరు పట్టలేకపోయారా, అసలు ఏం జరిగింది అనేది? ఏం జరగలేదండి, చేస్తున్నాను. ఇంకా టాలెంట్ అంటే ఏముంటది, ఎవరన్నా నన్ను కనుక ఏమడుగుతారండి, అదేంటది బ్రేక్ రాలేదా, అదేదో చేయలేదా, అదేదో అవ్వలేదు, ఏం ఉండదండి. అన్ని పిచ్చి ప్రశ్నలు. నేను 1200 ఇంటర్వ్యూలు చేసిన స్టేట్ అవార్డు విన్నర్ని. చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎదుటి మనిషి ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఏమీ కానప్పుడు ఏది జరగదు. వీడేదో అయితేనే జరుగుతూ ఉంటుంది, ముందు వెనక అంతే. సింగిల్ నైట్లో స్టార్లు అయిపోయిన నెక్స్ట్ నైట్లో కిందకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, ఎవరెవరో సపోర్టులతో వచ్చి పైకి ఎదిగి టాప్ స్టార్లు అయ్యి మళ్ళీ వాళ్ళు కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అని లేనండి. తెలుగు సినిమా పరిశ్రమలో నా జీవం ఉన్నంత వరకు ప్రయాణం చేద్దాం అనుకున్నాను. పరిగెత్తి పాలు తాగను, నడుచుకుంటూ వెళ్తాను. అవసరమైతే పరిగెడతాను, లేదంటే ఆగుతాను, లేదంటే మళ్ళీ నడుస్తాను. అది నా ప్రయాణం. హ్యాపీగా ఉంది. మీరు అన్నది ఏది జరగలేదు. సురేష్, జెమిని సురేష్ అయ్యాడు, రేపు నటుడు సురేష్ అవుతాడు, రేపు అవార్డు విన్నింగ్ సురేష్ కూడా కాన్ఫిడెంట్గా కూడా చెప్తున్నాను. తర్వాత హీరో సురేష్ గా కూడా మారుతారు. అవసరం అంటే ఆ క్యారెక్టర్ని బట్టి అండి, అంతే అండి. సార్ ఇంకొకటి, జనరల్ గా మీరు అంటే సీరియల్స్ నుంచి వచ్చారు, అంటే ఈ సీరియల్స్ ని తీస్తూ నేను చెయ్యింది అనను, నేను సీరియల్స్ నుంచి రాలా, టీవీ నుంచి వచ్చా, టీవీ యాంకరింగ్ నుంచి వచ్చా మీలాగా. సీరియల్ ఎప్పుడు చేయాలి, ఒకే ఒక్క సీరియల్లో హీరోగా చేశాను. 2007లో రాడాన్ టీవీ అపరాజిత అనే సీరియల్లో 150 ఎపిసోడ్లు హీరోగా చేశాను. తర్వాత మళ్ళీ నేను ఏ సీరియల్ నుంచి. కానీ ఆ ఒక్క సీరియల్ పేరుతోనే మీరు సీరియల్ అనేది కూడా ఒకటి పడింది అంటారా? అలా ఏం లేదు, అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్పేది వాళ్ళకి కూడా తెలియదు, నాకు తెలిసి. అప్పట్లో వచ్చింది అది. ఇప్పుడు 2007 ఎవరికి గుర్తుంటుందంటే, పక్కింట్లో ఏం జరిగిందో వెళ్ళడానికి మర్చిపోతాం మనం. కానీ మీలాంటివన్నీ మర్చిపోరండి. నన్ను మర్చిపోలేదు, అక్కడక్కడ గుర్తుపెట్టుకున్నారని. ఇంకా ఈ మధ్యన ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరు అప్పుడు తమ్ముడు క్యారెక్టర్ అపరాజిత చూసేవాళ్ళు అన్నారు. అప్పటి నుంచి కంటిన్యూ అయితే ఆ సీరియల్స్ అవి చేసి ఉండేవాడినేమో. నా టార్గెట్ అది కాదు, సినిమాకి వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, కానీ సార్ అది బాగుందా? ఇప్పుడు ఈ మూవీ పరంగా ఈ స్టైల్ బాగుంది అంటారా, అలా టీవీ జోనర్ బాగుంటుంది అంటారా? ఏదైనా ఒకటి కెమెరా ముందు ఉంటే బాగుంటుంది. ఏదైనా సరే కెమెరా ముందు అయితే ఉండాలి. ఎస్. సో జనరల్గా మీరు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, మీ స్మాల్ లైఫ్ గురించి మాకు చెప్తారా? నేను, మా అమ్మగారు, నా వైఫ్, మా అబ్బాయి, వైఫ్ రేవతి, శశాంక్, మా అమ్మగారు సుబ్బలక్ష్మి గారు. ఇంతే, వెరీ క్యూట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఉన్నారా సార్ అంటే ఈ కళ? ఎవరు లేరండి. మా నాన్నగారు, మా తాతయ్య గారు మా తాతయ్య గారి ఇంట్లో అప్పుడు హార్మోనియం పెట్టి మీద ఆవిడ కొంచెం పాటలు అవి పాడేవారంట. నానమ్మ అనుకోండి, నానమ్మ ముందు తరంలో. మళ్ళీ ఎవ్వరికి తెలుగు సినిమా పరిశ్రమ కానీ నాటక రంగంతో కానీ సంబంధం లేదు. మా తాతయ్య గారి హైట్ అది ఉంటే అప్పట్లో కొన్ని సినిమాల్లో చేస్తే బాగుంటుందేమో అని అన్నారంట. కానీ ఆయన భీమవరంలో అప్పటికే ఒక కాలేజీ పెట్టి రన్ చేస్తున్నారు మా తాతయ్య. సో ఇంకా ఆయన కూడా ఎవరల్లా నా జనరేషన్తోనే స్టార్ట్. ఒక రకంగా నేనే ఇండస్ట్రీకి వచ్చాను, అంతే అండి. నైస్ నైస్. సార్ మీరు డబ్బింగ్ ఎస్పెషల్లీ ఈ నారాయణ, చైతన్య ఇలాంటివి అంటే ఎవరో చెప్తారని అనుకున్నాను, కానీ మీరు చెప్తారని చెప్పేసి తెలిసిన తర్వాత నిజంగా అవునా అని అనిపించింది. ఎస్పెషల్లీ ఆ 111 నారాయణ, చైతన్య. అన్ని కాదు, కొన్ని యాడ్స్, కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ అగ్రిమెంట్లో భాగంగా నేను శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ అకాడమీ, నాగార్జున కాలేజెస్, చాలా ఉన్నాయి, పేర్లు గుర్తులేవులండి. అవన్నీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. 1 ఇయర్కి నా గొంతును వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళకి వచ్చిన ర్యాంకులు, కాలేజీలు, స్కూల్స్లో జరుగుతున్న ఇంప్రూవ్మెంట్స్, లేకపోతే ఏంటి అలాంటి చిన్న చిన్న యాడ్స్ ఉంటాయి. అవన్నీ నేనే చెప్పాను. చాలా ఇంకా కళామందిర్ అని చాలా ఉన్నాయి, కానీ తెలియదండి ఎవరికి. నేను ఈ మధ్యన ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం అని తెలుసు. ఓకే, కానీ ఈ స్కూల్ది మాత్రం డిఫరెంట్ సార్. అంటే ఎన్ని యాడ్స్ చెప్పినా, ఎన్ని కమర్షియల్గా వెళ్ళినా వచ్చేస్తుంది ఇంకా స్కూల్లో ధమాకా తీర్చే. అంటే ఆ యాడ్ వస్తుంది అని అంటే అమ్మో 1 1 1 2 2 ఆ వాయిస్లోనే ఆ బేస్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అది మీరు తెలిసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. మీరు ఎన్ని చేసినా చెప్పను అంటారు, చెప్పి బోర్ వచ్చింది అంటున్నారా? చాలా చెప్పానండి. మధ్యన లేవు యాక్చువల్గా. ఏదైతే జనాల్లోకి అంత బాగా ప్రస్ఫుటంగా ఫాస్ట్గా వెళ్ళిందో నా వాయిస్లు కానీ అవన్నీ అప్పట్లో విపరీతంగా యాడ్స్ వచ్చేవి. ఒక 2-3 ఇయర్స్ నుంచి కరోనా తర్వాత
ఈ కమర్షియల్ యాడ్స్కి బ్రేక్ కూడా ఇచ్చారు. 2 రకాలు జరిగి ఉండొచ్చు. ఒకటి విస్తృతంగా అద్భుతమైన గుర్తింపు వచ్చిన యాడ్స్, అలాగే ఆ తర్వాత విసుగు కూడా చెంది ఏంట్రా బాబు వీళ్ళు ప్రాణం తీసేస్తారు ఏంటి అన్నట్టు. అంటే నిజంగానే రన్ అంటే లోపల రన్ అవుతూ ఉంటదండి ఒక ఇంజిన్ రైలు. ఏంటంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పనిని అవతల వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం ఒక యాడ్ కానివ్వండి, ఒక వాయిస్ కానివ్వండి, ఒక పర్ఫార్మెన్స్ కానివ్వండి, మనం వేసుకున్న చొక్కా, తుడుక్కున్న జోళ్ళు, మెళ్ళలో ఉన్న చైను, చేతుకున్న ఉంగరం, ఇవన్నీ మన సంతోషం కంటే ఎదుటివాడు చూసి సంతోషపడాలి, గుర్తుపట్టాలనే మేము అదే చేసేవాళ్ళం. ఇంట్లో వంట చేసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి బయట మొక్కలకు నీళ్ళు వేసుకుంటున్న పని వాళ్ళ వరకు మన యాడ్ ఒకసారి వస్తాడు చెవులోకి ఆడు వద్దని వెళ్ళిపోవాలి. అవును, అలానే ఉండేది కూడా. అలాగే ఉండేది కూడా. అలా ఉన్నప్పుడే పిల్లలు భయపడి చదువుకుని వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మేము చెప్పినప్పుడు అన్ని చాలా హ్యాపీగా ఉన్నారండి. నేను టార్గెట్ రీచ్ అయినట్టే. సో ఇప్పుడంటే ఆ కమర్షియల్ యాడ్స్ లేవు, వేరే స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ర్యాంకులు చెప్పడం అది కొంచెం తగ్గింది యాక్చువల్గా ఆఫ్టర్ కరోనా. లేవు అన్ని తగ్గినాయి అంతే, అంతకంటే ఏం లేదు. అప్పుడు చెప్పేవాళ్ళు నేను, ఆర్సీఎం రాజు గారు, మురళి గారు, కృష్ణవేణి గారు, శ్రీదేవి గారు, మేల్ ఫీమేల్ వాయిస్లు ఆ కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తూ ఉండేవాళ్ళు. సార్ మీరు ఎక్కువగా చెప్పిన వాయిస్లు అంటే హీరోస్ చాలా మందికి కూడా మీరు చెప్పారు, ఎస్పెషల్లీ గోవింద్ గారు డబ్బింగ్. ఆ డబ్బింగ్లో గోవింద్ గారు ఎస్పెషల్లీ ఆయన ఏంటంటే ఒక కామెడీ టైప్ ఉంటుంది. అసలు గోవింద గారు నాకు సంబంధం లేదు, మిథున్ చక్రవర్తి గారి సంబంధం లేదు, చంకీ పాండే గారి సంబంధం లేదు, ఆ హీరోలు వాయిస్లతో సంబంధం లేదు. నా వాయిస్ వాళ్ళ నోట్లోంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు వస్తుంది అంతే. అక్కడ మళ్ళీ వాళ్ళ కోసం మార్చి అవేమీ చేయలే. అప్పట్లో మా టీవీ వాళ్ళు కొన్ని సినిమాలు కొనుక్కుని హిందీ నుంచి తెలుగుకి డబ్ చేసి దాన్ని టెలికాస్ట్ చేశారు అర్థం అవడం కోసం. బాగా చూసేవారు జనం మంచి మంచి హిందీ సినిమాలు. అప్పుడు చెప్పాను అంతే. కానీ ఎంతైనా ఆయన జోయల్ గానీ ఉంటుంది. వాళ్ళు తెలుగు రైటర్స్ ఉంటారు కదండి, ఆ రైటర్స్ రాసిన డైలాగ్ నేను అక్కడ వాళ్ళని చూసి వాళ్ళకి చెప్పడం. ఒకసారి ఏదైనా సరదాగా స్లాంగ్ స్టైల్లో అసలు డైలాగ్ మీరేమో రాసిస్తే చెప్తా. ఓకే సార్, మీరు పాటలు కూడా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని అనుకోండి ఓన్లీ. ఎప్పుడైనా ఏదైనా ఉంటే గుర్తుంటే చెప్తా. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ అన్నారు చెప్పమన్నారు చెప్తాం. చాలా మంది అడిగే క్వశ్చన్, చాలా మంది యాంకర్స్ అడిగే క్వశ్చన్, అందులో డైలాగ్ చెప్పరా, ఇందులో మొక్క చెప్పరా, అందులో ఆ డైలాగ్ లో మీరు అలా అంటారు అది అనరా. చాలా రాంగ్. అది ఎందుకు గుర్తుంటుంది? ఎవరికి గుర్తుంటాయి? మిమ్మల్ని కాదండి, చాలా మంది యాంకర్స్. నేను యాంకర్ నుంచి వచ్చాను కాబట్టి మీరు కానే కాదు, పాడండి 2 ముక్కలు పాడండి. ఎవరికి ఏం గుర్తుంటాయి? ఇప్పుడున్న బిజీ లైఫ్ లో డబ్బు కంటే విలువైంది కాలం. టైం చాలా ఇంపార్టెంట్. 2 నిమిషాలు మనం ఇక్కడ ఉన్నామంటే ఈ 2 నిమిషాలు ఏంటి, ఏం చేస్తున్నాం? దానికంటే శుభ్రంగా కళ్ళు మూసుకుని 2 నిమిషాలు కూర్చుంటే దానివల్ల వచ్చే చాలా ఆరోగ్యం ఉపయోగం. కానీ ఏం గుర్తుండి ఎక్కడ గుర్తుంటాయి? ఏం నాదే డైలాగ్ చెప్పమంటే ఏ బోల్డ్ సినిమాలు బోల్డ్ డైలాగ్ చెప్పుంటా. అందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఏ 1-2 గుర్తుంటాయి అంతే. నేను ఎప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి, ఏదోసారి చెప్పరా, ఏంటి ఆల్రెడీ చెప్తేనే కదా నువ్వు నన్ను పిలిచావు, మళ్ళీ అక్కడ చెప్పండి. ఎప్పుడో ఒకసారి ఎవరో యాక్టర్ గారు ఒకసారి చెప్పండి సార్ అంటే, నేను ఊరికి ఏది చేయనమ్మా సార్, అది మీరు చెప్పిన డైలాగ్ సార్, అదే అది కూడా ఊరికి ఎక్కడ పడితే అక్కడ చెప్పను. రైట్, మరి కరెక్టే కదా, ఆయన కరెక్ట్ పాయింట్ అంటున్నాం. అది ఇదండి. ఓకే, బాగుంది సార్, బాగుంది. ఈ కన్వర్జేషన్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మీరు చదువుతుంటే. అయితే మీరు చెప్పిన ఇంతమంది హీరోలు ఉన్నారు కదా, వీళ్ళలో భలే అనిపించిందని మీకు ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయింది? మిథున్ చక్రవర్తి గారికి బాగా సెట్ అయిందండి. గోవింద గారికి ఒక 2 సినిమాలు చెప్పాను, ఆ 2 మిథున్ చక్రవర్తి గారికి ఎందుకు నా వాయిస్ సెట్ అయింది అని నాకు అనిపించింది. ఆయన బాగా అంటే అది ఏదో సినిమా అంటే దానికి ఆవాజ్ కమ్, అదే ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు నాకు. ఆ హిందీ సినిమా దాన్ని తెలుగులో డబ్ చేశారు, ఆవాజ్ దో ఏదో మరి అది. అందులో నేను ఆయనకి చెప్పాను అంతే, ఆ ఒక్క హీరో క్యారెక్టర్ ఆయన బాగా సెట్ అయింది అనిపించింది నా వాయిస్. తర్వాత కన్నడలో కొంతమంది హీరోలకి చెప్పాను, బావ క్యారెక్టర్లు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు, లాయర్ క్యారెక్టర్స్, లేకపోతే హీరోతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్స్. అలా రీసెంట్గా ఒక బస్ డ్రైవర్ క్యారెక్టర్, అతనే హీరో, అతను బస్ డ్రైవర్. ఇంకొక యంగ్ హీరో ఉంటాడు, అతనికేమో వేరే ఆ పాటలు పాడతాడు అబ్బాయి, హేమచంద్ర చెప్పాడు. నేనేమో ఆ డ్రైవర్, అదే మెయిన్ క్యారెక్టర్కి మలయాళం నుంచి తెలుగు త్వరలో రిలీజ్ అవుతుంది. అలా కొన్ని క్యారెక్టర్స్ చెప్తూ ఉంటాం. అది నాకు అనిపించింది మిథున్ చక్రవర్తి గారికి, గోవింద గారికి బాగా సెట్ అయింది వాయిస్ అనిపించింది నాకు పర్సనల్గా. డైరెక్టర్స్ తో మీరు చేశారు చాలా వరకు, ఎవరిది బాగుంది అని మీకు అనిపించింది? అంటే వీళ్ళతో నాకు కనెక్షన్, అరే భలే బాగుంది ర్యాపో. కొంతమంది డైరెక్టర్స్ తో అందరితోనూ
నేను బాగుంటే వాళ్ళు నాతో బాగున్నట్టు. ఆఫ్ కోర్స్ ఇట్స్ మిర్రర్ ఎఫెక్ట్. ఖచ్చితంగా మీరు చాలా బాగుంటారు, అందులో నో డౌట్ అంటాను. అన్నం గురించి మాట్లాడట్లేదు పరివరకు, పద్ధతిగా ఉంటామని. నేను పద్ధతిగా ఉంటాను కాబట్టి అవతల కూడా చాలా పద్ధతిగా, నాతో పనిచేసిన డైరెక్టర్లందరికీ నేను ఇష్టం. ఎస్, మీతో ఆ ఇష్టం అనేది సమస్య లేదండి. మీరు ఇష్టం లేదు అని నేనైతే అసలు అనను. ఖచ్చితంగా ఆ ఇష్టం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి ఇద్దరు మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి కనెక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలా అలా చాలా మంది ఉన్నారండి బాగా. అంటే నేను చెప్పదగిన వాళ్ళు నందిని రెడ్డి గారు, శ్రీను వైట్ల గారు ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది. అనిల్ రావుపూడి బాగా కనెక్ట్ అయిపోతారు, మెర్లపాక గాంధీ గారు, చాలా మంది డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ కమ్ముని పేర్లు గుర్తురావు కదా, అందుకే పేర్లు చెప్పాల్సి వస్తే ఇబ్బంది అని అందరూ నాతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టరు నన్ను ఒక క్యారెక్టర్ ఇచ్చి నన్ను ముందుకు నెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో కనెక్ట్ బాగా ఇష్టం. అంటే నేను వాళ్ళకి కావాల్సినట్టు నేను చేయగలిగినప్పుడు ప్రతిసారి అప్రిషియేట్ చేశారు. సార్ మీకు ఎవరు ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు? ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఎప్పుడు మనం ఇదే డబ్బింగ్ లేకుంటే ఇదే ఇండస్ట్రీ, ఇది జరిగింది అది జరిగింది అని సరదా ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. జనరల్ గా తెలుసా మీకు, చిన్నప్పుడు ఇలాగా మన ఇంట్లో కాఫీ ఊదుకుని మీరు మార్చేస్తున్నారు. నోట్ దిస్. ఇక్కడ నేను అడుగుతూ ఉంటే సార్ అక్కడ చిన్న సైడ్ ట్రాక్ ఇచ్చేస్తున్నారు. చెప్పండి. కాఫీ ఊదుకుని తాగితేనే టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా క్రియేట్ అవుతుంది. ఏమంటే ఇది మిషన్ కాఫీ మామూలు పొయ్యి మీద పెట్టారా? మా ఆంటీ పెట్టారండి, బాగా పెట్టారు. ఎవరు బాగా పెట్టారు? ప్లీజ్ మీ లవ్ స్టోరీ చెప్పరా, నేను మర్చిపోను. మీ లవ్ స్టోరీ చెప్పరా? లేకుంటే మీకు ప్రపోజ్ చేసిన అయితే చాలా వచ్చుంటాయి, మీరు ప్రపోజ్ చేసి పక్కన పెట్టేయండి. గొప్ప అదిరిపోయింది, మీ డైలాగ్ కూడా అదిరిపోయింది. ఎవరినో మొత్తానికి అయితే పడేశారండి, నో డౌట్. ఇంకా మీరు రాసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అలా అంత సైలెంట్గా ఉన్నారంటే సంథింగ్ ఏదో ఉంది. అయ్యో, మామూలు పనికి మాలిన వాళ్ళకి వచ్చేసి చేస్తుంటే ఏంటండి మీరు, ఎంత మందిని చూసాము. లేదండి కాలేజ్ డేస్ నుంచి ఇప్పుడు వరకు, కాలేజ్ డేస్ సరదాగా కాలేజ్ వరకు నాకు అమ్మాయిలు అలాగా అంటే భయం అండి, బేసిక్ గా లేడీస్ అంటే. ఎవరికి సార్? అయ్యో సార్ మళ్ళీ ఇంకొక డైలాగ్ వేశారు. ఇదేమో కొంచెం అంటే ఎప్పుడు లేదు నిజంగా. ఎక్కువ మంది వద్దు, అసలు ఎక్కువ మంది లేరండి, ఒకళ్ళిద్దరు మందలాగా అంతమంది మంది అంట ఏం లేరండి. మామూలుగా అంటే జనరల్ గమ్ముని ఒకటేనండి ఇక్కడ ఓపెన్ గా. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడేమో ఎదగాలి అంటే నెక్స్ట్ ఏంటి అని అందరికీ ఉంటుంది. అది నేను ఎవరికో చెప్పా, ఏమండి కాలేజ్ డేస్ లో అమ్మాయిని ఎవరో అమ్మాయిలు ఇష్టపడలేదు, మీరు చూసేవారా, చూడలేదా, ఏళ్ళు వేసారా లేదా, వాళ్ళకి ఇలా కనుగొట్టారా అవన్నీ అడుగుతారు. అవన్నీ కొట్టాలి, చెయ్యాలి. అవి చెయ్యకపోతే ఆయన ఎక్కడన్నా చూపించాలి హాస్పిటల్లో అన్న. అవి చేస్తేనే కదా మరి. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న మగోడు చూసి కనుగొడితే ఇటు తేడా గడరా అంటారు. ఎదురుగుండా అందమైన అమ్మాయి వెళ్తుంటే కనుగొడితే అది కరెక్ట్ అయినాడు. ఎందుకంటే అది చెయ్యాలి ఆ పని. ఆ టైంలో అప్పుడు చేయకపోతే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కదలనప్పుడు కొడతాడు అంటాడు. అంతే కదా, అన్నీ జరుగుతాయి సహజంగా. నా లైఫ్లో ఏంటంటే నేను చాలా జాగ్రత్త ముందు నుంచి నెక్స్ట్ ఏంటిలోనే ఉండేవాడిని. ఇంటర్లో మ్యాథ్స్ తీసుకుని కెమిస్ట్రీ చదవాలంటే ఇబ్బంది కాబట్టి ఎందుకు వచ్చిందిలే బాబు డిగ్రీకి వచ్చి బీకామ్ తీసుకుని వెసులుబాటు. ఇవన్నీ సినిమా యాక్టర్ అవ్వాలి, ఏదైనా అవ్వాలంటే ముందు మనం కంఫర్ట్ జోన్లో ఉండాలి. ఎక్కువ భారం ఎడ్యుకేషన్ మీద అది మనం ఏదేసేసుకుంటే మనకు రాని దానికి మనం వెళ్ళకూడదని ఆ బీకామ్ తీసుకున్నా. బీకామ్ అయిన తర్వాత ఇంజనీరింగ్, మా అమ్మ ఇంజనీరింగ్ చదవమంటే బీకామ్కి వచ్చా. బీకామ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏదో చిన్న జాబ్ అది ఇది అనుకుంటే మళ్ళీ ఏంటి బీకామ్ అయిన తర్వాత అది చదవమన్నది ఎంబీఏ. కంఫర్ట్గా ఉంటుంది, మనం చదవచ్చు, చెప్పడానికి బాగుంటుంది. సురేష్ ఎంబీఏ ఇలాంటివన్నీ చూసుకుని వచ్చినోడిని ప్రతి క్షణం ముందు ఏంటని భయంతో ఉన్నోడిని ఈ గ్యాప్లో ఎవరు వచ్చుంటారంటే ఇక్కడ ఖాళీ ఎవరు అంత గ్యాప్ లేదు, అంత గ్యాప్కి అవకాశం లేదు. పొద్దున్న లెగిస్తే ఏంట్రా బాబు అనుకునేవాడు ఎవరికి కూడా అంత టైము ఆ గ్యాప్ రెండు ఉండవు. నాకైతే లేవు. అంటే మీకు కూడా వచ్చి ప్రపోజ్ చేయలేదంటారు? ప్రపోజ్ చేయడం చాలా అండి అలా ఉండదు, కానీ ఇష్టపడతారండి. ఎందుకు ఇష్టపడకపోతే తప్పు, కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అది మ్యాటర్. అది సంగతి, ఎవరో తెలియదు, లేఖ రాశారు. కొన్ని ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. రాయలసీమలో ధైర్యంగా మాట్లాడతారు, కోనసీమలో ప్రేమగా మాట్లాడతారు, తూర్పు అటు మన విశాఖ జిల్లాలో ఆప్యాయంగా పలకరించి అందరు దగ్గర తీసుకుంటారు. ఇలా ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కటి ఉంటుంది. అలా తీసుకుంటే ఒక్కొక్క చోట ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళు ధైర్యంగా అమ్మాయిలు వచ్చి మాట్లాడతారు, ఇక్కడ అబ్బాయిలు కూడా మాట్లాడతారు. ఇలా ఉంటుంది. మాదేంటంటే గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతం మాది. మేమేంటంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మేము మాట్లాడేది మాటల్లో ఒక చిన్న ఎటకారం ఉంటుంది. ఆ అమ్మాయి ఏమండి మీతో మాట్లాడాలనిపిస్తుంది అంటే రోజు ఎలాగ ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంది అంటాడు.
వెంటనే ఆ పిల్లకి ఏమని వీడితో మాట్లాడటం కంటే నోట్లో చాక్లెట్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం మంచిదని రారు. సో అలాంటి జోనర్లో ఉన్నాం మేము. అదే రాయలసీమలో అనుకోండి ధైర్యంగా చెప్తాం, ఎస్ నేను ప్రేమిస్తున్నాను, అక్కడ లేను నేను. ఒకటి అటు వెళ్ళాం ఈస్ట్ ఉత్తరాంధ్ర వెళ్ళాం అనుకోండి, అక్కడ కొంచెం వేరే రకంగా ఉంటుంది. తెలంగాణలో కొట్టి ప్రేమిస్తారు. అవును, కొట్టి ప్రేమిస్తారు. మా గోదావరి జిల్లాలో ఏంటంటే వాళ్ళు చాలా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని తల్లి చాటు బిడ్డలు తండ్రి చాటు భయాలు వీటి మధ్యలో పెరుగుతారు కాబట్టి అంత ఎక్కువగా ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే ఇంకా జీవితంలో ఉంటారు మళ్ళీ, అది వేరే విషయం. బట్ అంత అవకాశం కుదరలేదు అక్కడ, కుదరదు చాలా వరకు నాకు తెలిసి. రాబాయిలు మళ్ళీ వేరే రకంగా అనుకుంటున్న విషయం చెప్పాను. ఓకే, మీరు కెమిస్ట్రీ అంటే నాకు గుర్తొచ్చింది. మీరు కెమిస్ట్రీ అంటే భయం కదా, ఎందుకు? అంటే ఆ సబ్జెక్ట్ భయమా ఎట్లా, ఎందుకు ఒకరి దగ్గర భయపడుతున్నాను అని చెప్పేసి అన్నారని విన్నాను. సార్ కెమిస్ట్రీ అంటే భయం అండి. కెమిస్ట్రీ అంటేనే మేము ఇప్పుడు కూడా స్పెల్లింగ్ తెలియదు అన్న, నడెక్కడ కప్పుకుని CHEMISTR అంతే. ఒక హీరో మిమ్మల్ని తిట్టారా? ఎస్పెషల్లీ మీరు ఏదో తింటుంటే ఇది తినకూడదు అని చెప్పేసి మిమ్మల్ని తిట్టారు అని చెప్పేసి విన్నాను, నిజమా? నేను తింటుంటేనా? అది అక్కడ శ్రీహరనే మంచి కోసమే చెప్పాళ్ళండి అప్పట్లో. అదే గుట్కలు తినేవాడిని, అది కూడా నేను తింటాం కదా, ఆయన తినేవారు. ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేవాడు. శ్రీ మహాలక్ష్మిలో హీరోయిన్కి బావ క్యారెక్టర్ చేస్తున్న టైంలో రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే ఆయన ఆ ప్యాకెట్స్ తినేవాళ్ళు. అదే నేను ఆయన భోజనం అయిపోయిన తర్వాత ఏదో ఒక్కబొడి ఇచ్చినట్టు నాకు ఒక పొట్లం ఇచ్చేవాడు ఆయన అసిస్టెంట్. అది తీసుకుని వేసుకుంటే అలవాటు అయింది. అది ఎప్పుడు శ్రీహరి గారు నన్ను చూసి గోదావరి మధ్యలో షూటింగ్ జరుగుతుంటే నన్ను దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని ఒక తండ్రిలాగా, ఒక తండ్రి స్థానంలో కూర్చోబెట్టుకుని, మా అన్నయ్య రే నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు ఉదయిస్తున్న సూర్యుడివి, చాలా కాలం నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉంటావు, నీకేం మాయ రోగమా, ఎందుకు తింటున్నావు రా అని అడిగాడు. అప్పుడు దాకా నా నోట్లో ఉన్నది నేను తినేది నేరం తప్పు అని మనకు తెలియదు. నన్ను తిడుతూ నన్ను అలా ఓ మాటని తిట్టడం అంటే ఇదే, ఇంకొకసారి నీ దగ్గర చూస్తే ఊరుకొని చెప్తున్నా అని వాడిని పిలిచి వాడికి ఆ ప్యాకెట్లు ఇచ్చామంటే చెప్తున్నాను. ఆయన ఏంటంటే అలా ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో, మంచి ఆ రోజుల్లోనే మేము శ్రీ మహాలక్ష్మి అప్పుడు తండ్రి స్థానంలో నన్ను నువ్వు తప్పు చేస్తున్నావు వద్దు అది అని ఆయన చేస్తున్నాడు. అది ఆయన చేస్తున్నా ఆయన తెలుసు అందులో నష్టం ఏంటో, ఆ నష్టం నాకు కలగకూడదని ఎంతో ప్రేమగా చెప్పాడు. అది శ్రీహరి అన్నయ్య, అది చెప్పాడు అక్కడ. నిజం. మీరు ఏ బ్రెయిన్ వాడతారు? ఏంటి ఈవినింగ్ అసలు ఈవినింగ్స్ లేదు. ఎందుకండి మీరు ఏమి తీసుకోరా? తీసుకుంటాం కానీ అది బ్రాండ్ అదేదో ఉంటుంది. ఇప్పుడు వరకు నేను ఎవరికని చెప్పేది అదే పెద్ద నేరం కాదు, మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు అలవాటు కాకపోవడం, భోజనం అలవాటు ప్రతిరోజు తినాలి లేదా చచ్చిపోతావు, అలాగే మందు అలవాటు కాకూడదు. ఇది సోషల్గా ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా తాగి ఏదైనా డ్రింక్ చేస్తారు ఏదో చేస్తారంటే అది అక్కడ వరకు అకేషనల్ వైజ్ అంతవరకు ఉంటుంది. అందులో మళ్ళీ బ్రాండ్లు ఎవడైనా ఇచ్చి, ఇప్పుడు నేను ఒకడికి ఫ్రెండ్కి సలహా చెప్పాను, మీరు ఇలా అలవాటు అయిపోతుంది లేకపోతే ఏంటి సందడితే ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి తగులుతున్నాయి అంటే, ఒకటేరా నువ్వు కొనుక్కుని తాకు, నీ పర్సులోంచి 100 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు ఎప్పుడు ఇలా వైన్ షాప్ ముందు నుంచోదు, ఆటోమేటిక్గా అది అలవాటు అవ్వదు. డబ్బులు ఎట్టి కొనడం మొదలెట్టామంటే దాని అలవాటు అంటారు, అలవాటు అయిపోద్ది. 100 రూపాయలు ఉంది కదా నేను వెళ్ళి తెస్తావు. అలా నాకు అలవాట్లు రెండు లేవు. 100% తీసుకోరనమాట. నైస్. చాలా తక్కువ మంది, అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అది లేనిదే ఏదో అన్నట్టుగా ఉంటున్నారు. నేను ఏం తీసుకోనంటే అది అలవాటుగా తీసుకోరు. కాఫీ అండి ఇది అలవాటు, మందు అనుకోండి అలవాటు కాదు. మందు ఎక్కడో తప్పదు పరిస్థితుల్లో వెళ్ళాం, స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్ళాం లేకపోతే అమెరికా వెళ్ళాం, అక్కడ తాకపోతే చచ్చిపోతారు. చచ్చిపోవడం కంటే అది బెటర్ కదా తాగటం. డాక్టర్ మెడిసిన్ ఎందుకు ఇస్తాడు? దగ్గు వస్తే తగ్గడానికి మెడిసిన్ ఇస్తాడు, జ్వరం వస్తే తగ్గడానికి మెడిసిన్ ఇస్తాడు. అక్కడ చలిని ఆపుకోవడానికి తాగుతారు కదా, అక్కడ తప్పు కాదు నేరం కాదు. ఎప్పుడు నేరం కాదండి, అలవాటు కానీ ఏది నేరం కాదు. నువ్వు అలవాటుగా అయిపోతుంది లేకపోతే బతకలేకపోతున్నాను ఖచ్చితంగా తప్పే. నేను అలా కాదు, నాకు ఆ అలవాటు లేదు. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫర్దర్గా మీ ప్లాన్స్ ఏంటి? 2 సినిమాలు అయితే మామూలుగా రెగ్యులర్ క్యారెక్టర్స్ చేస్తూనే ఒక 5-6 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా పేర్లు చాలా ఉన్నాయి. అవి మన నరేష్ గారి సినిమా ఒకటి, ప్రభాస్ గారి సినిమా ఒకటి. పెద్ద సినిమాలు అంటే ప్రభాస్ గారిది, చిరంజీవి గారి సినిమా, తర్వాత బాలకృష్ణ గారు మళ్ళీ వస్తుంది కదా ఇప్పుడు, దానికి కూడా డేట్లు ఇచ్చారు. నెక్స్ట్ రాబోతు సినిమాకి టైటిల్ పెట్టలేదని రవీంద్ర బాబీ గారు. శ్రీహర్ అన్నయ్య నాకు రవీంద్ర బాబీ గారిని అప్పట్లో పరిచయం చేసి, ఈ ఇందాక మీరు చెప్పిన శ్రీ మహాలక్ష్మి షూటింగ్లోనే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఆయన మళ్ళీ మొన్న పిలిచి నాకు సురేష్ నువ్వు వేషం చేయాలని పిలిచారు. ఆయన అనిల్ రావుపూడి గారి సంక్రాంతికి వస్తున్నా, ఇలాంటి చిన్న పెద్ద సినిమాలకు 4, చిన్న సినిమాలకు 5-6 సినిమాలు ఉన్నాయి. మీరు యాంకర్గా, యాక్టర్గా, రైటర్
మీరు పాటలు కూడా రాస్తారని విన్నాను నేను. అవును, కాలేజ్ డేస్లో. ఇప్పుడు ఏమైనా ఒక మాట అలా చెప్తారా? చాలా పాటలు అప్పట్లో రాసేవాళ్ళు. సరదాగా మీకు హమ్ చేస్తూ రెగ్యులర్గా మీకు ఇష్టమైన సాంగ్ అలా ఒక 30 పాటలు 40 రాసి ఉంటానండి. ఎవరైనా ఒక అమ్మాయి మంచి పేర్లు, లేకపోతే ప్రకృతి నచ్చితే ప్రకృతి మీద, మా కాలేజ్ మీద, మా మాస్టర్ల మీద, అవి అన్నీ వేరే ట్యూన్లు, అవి నేను ఓన్గా చేసుకున్న ట్యూన్లు. అలా ఏదైనా అలా చాలా ఉన్నాయండి అలాంటి. ఒక్కటే సార్, అంటే జనరల్గా మీకు ఇష్టమైన హమ్ మనం ఎప్పుడు నోట్లో పాడుతూనే ఉంటాం కదా, అలా ఏదైనా బాత్రూమ్ సింగర్? అలా ఏం కాదు, నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. తూర్పున ఎర్రని ఎరుపులు ఉదయించే ఒక హృదయాన మల్లె పూలు విరబూసే. తూర్పున ఎర్రని ఎరుపులు ఉదయించే ఒక హృదయాన మల్లె పూలు విరబూసే. ప్రేమ పల్లవిలా మనసు చరణంలా, ప్రేమ పల్లవిలా మనసు చరణంలా, సాగాలి పాట రాగాల బాట, సాగాలి పాట రాగాల బాట. వావ్, నైస్ అండి, చాలా బాగుంది. నేను రాసుకుని నేను పాడుకున్నాను. మాట కంటే మీ పాట ఇంకా అద్భుతం అనిపించింది. భలే ఉందండి. మామూలుగా లేదు, నేను ఇక్కడ మిమ్మల్ని ఫ్లడ్ చేయడానికో లేక ఇంకేదో కాదు, వాస్తవంగా బాగుంది. నేను నేర్చుకున్నాను మ్యూజిక్, చాలా పాటలు రాస్తున్నాను. అలా కొన్ని పాటలు మా కాలేజ్ మీద. ఓకే, అంటే ఏదైనా మూవీస్లో అంటే నేను మూవీస్లో ఏం పాడలేదండి. ఆర్పి పట్నాయక్ గారి సినిమా పాటలు అవి ఎక్కువ పాడుకోవడం. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన, క్లోజ్ ఫ్రెండ్ ఆయన, నేను కలిసి ట్రావెల్ చేశాను. మ్యూజిక్ భీమవరంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఒక 6 months అండి. ఇప్పుడు ఛాన్స్ వస్తే మీరు సాంగ్ పాడతారా? వచ్చి నేను 1-2 పాడమని, కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. చాలా మంది పాడేస్తున్నారు కదా, వాళ్ళకి పర్లేదేమో, మనం కూడా పాడచ్చు. చూసారా, మళ్ళీ మీరు నా బాటలోకి వచ్చారు. చాలా మంది ఈజీగా వచ్చేస్తున్నారు అని తప్ప పాడచ్చు ధైర్యంగానే అనిపిస్తుంది. శృతిలోనే పాడతా, రాగయుక్తంగానే పాడతా, తప్పులు లేకుండా పాడతా. శృతి లయ 2 స్కేల్లోనే ఉంటాయి కాబట్టి పాడొచ్చు. ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది కాబట్టి అందుకని ఇప్పుడు అలాగా అంటే ఆ పాటలు అంటే అవే రాసేవాడిని ఎక్కువగా. 1-2 ఒకసారి 2-3 సార్లు ఏవో పాటలు అవి రాయమన్నారు, కానీ చిన్నగా ఏదైనా చిన్న 2-3 లిరిక్స్ రాసానేమో. చినుకమ్మ కురిసింది నా గుండెలో అనే ఒక పాట నా కాలేజ్లో బాగా పాపులర్ అయింది. ఒకసారి అది ఏమన్నా మీరు చెప్పగలరా? చినుకమ్మ కురిసింది నా గుండెలో, వలపమ్మ మెరిసింది భువిలో, ఆ చిన్ని చినుకమ్మకెన్ని ఊహలో, అవన్నీ ముద్దు గుమ్మ కన్ని భావాలు. చినుకమ్మ కురిసింది నా గుండెలో, వలపమ్మ మెరిసింది భువిలో. ఎనీవేస్, ఇంకా మళ్ళీ చెప్పానంటే అమ్మ మళ్ళీ మీరు చాలా ఎక్కువ అంటారు అనేసి నేను ఆగిపోతున్నాను. కేవలం మీ భయపెట్టేస్తున్నారండి. అప్పుడు రాసుకునేవాడిని చాలా పాటలు. ఫ్రెండ్స్ ఎవరైనా అలా, మన కెమెరామెన్ ఆయన ఉన్నారు కదా, యంగ్స్టర్, నూనూగు మీసాల నూతన యవ్వనమున అబ్బాయి అబలా ఉన్నారు కదా, ఆయన వచ్చి అన్నయ్య నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అంటే ఆ అమ్మాయి పేరేంటని అడగటం. ఆడికి పాట రాసిస్తే ఆడు నేను ట్యూన్లో పాడితే ఆడు ట్యూన్లో పాడేవాడు. అక్కడ మిస్ఫైర్ అయ్యేది. మరి మీ ట్యూన్ తీసుకెళ్ళి అక్కడ ఆ ట్యూన్ కట్టమంటే ఏం కట్టేస్తారు చెప్పండి. సో అలా కొన్ని పాటలు రాసిచ్చేవాడిని, కవితలు రాసిచ్చేవాడిని. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్, మనకి టైం ఉండేది కాదు. ఇంకెక్కడ మనం ఎక్కడ రాస్తాం, మనం ఎవరికైనా రాసిద్దాం అనే తోడికి ఎవడొకడు వచ్చేవాడు బొమ్మలు వేసి కవితలు రాసి. అలా అయింది. కాలేజ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. నెవర్ రిపీట్. అసలు ఇంకా మళ్ళీ మనం కావాలి అన్న అది రానిది. ఒక యాక్టర్గా, రైటర్గా మీకు ఏది బాగుంది అనిపిస్తుంది? అసలు దేనిలో వెళ్ళాలి? యాక్టర్ నాలో అది ఇష్టం నాకు. రైటర్గా కూడా చాలా స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్నాను. అంటే సినిమాలకి ఎక్కడన్నా అవసరమైతే కొన్ని డైలాగ్స్ సీన్స్ రాయటం అలా అలవాటు. జెమినీ టెలివిజన్లో కొన్ని 100 స్క్రిప్ట్స్ రాసున్నా. నా ప్రోగ్రామ్స్ ఎప్పుడు నేనే రాసుకున్నాను, నా స్క్రిప్ట్లు నేనే రాసుకున్నాను. అలా నా ట్రావెలింగ్లో నాతో జర్నీ చేసిన ఝాన్సీ గారు, సుమ గారు, అనితా చౌదరి గారు, చాలా మంది, స్మిత గారు, గాయత్రి భార్గవి. మా జనరేషన్ అంటే నేను యాంకర్గా ఉన్నప్పుడు గాయత్రి భార్గవి వీళ్ళందరికీ నేను స్క్రిప్ట్లు ఇచ్చాను. నాతో నేను రాసిన స్క్రిప్ట్ వాళ్ళు యాంకరింగ్ చేసి ఉన్నారు. అక్కడ ఫ్లాష్ బ్యాక్ అని ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్ చేశాను. అయితే హిట్టే, స్మైల్ ప్లీజ్, రామ్ ఆత్మారామ్, ఇవన్నీ ప్రోగ్రామ్ పేర్లు. ఇవన్నీ అప్పట్లో అవన్నీ చేస్తున్నాం. ఒక 7-8 స్టేట్ అవార్డ్స్, అంటే 7-8 వివిధ కళా
అసోసియేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఒక 7-8 అవార్డులు బెస్ట్ యాంకర్గా వచ్చినాయి, స్టేట్ అవార్డు వచ్చింది. ఒక 1200-1300 ఇంటర్వ్యూలు చేస్తున్నాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఒక మేల్ యాంకర్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఇంటర్వ్యూలు చేస్తాను ఆ టైంకి, అది ఒకటి ఉంది. యాంకర్గా అలాగా, అప్పుడే రైటర్గా కూడా ఎక్కువ రాసేవాడిని బాగా. చాలా ఏవీలు మీరు ఇప్పుడంటే లేవు కానీ అవి కూడా ఆ టైంలో చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ప్రభాస్ గారికి, ఇప్పటికీ ప్రభాస్ గారు ఏవి యూట్యూబ్లో ఉంటుంది, నేను చెప్పింది అది, స్క్రిప్ట్లు కొన్ని రాసి చాలామంది రైటర్స్ కూడా నాకు బాగా హెల్ప్ చేశారు ఆ టైంలో. నేను ఏవీలో చంద్ర గారు అని ఒక రైటరు, నా వాయిస్ని కమర్షియలైజ్ చేసిన నాగేంద్ర గారు, వీళ్ళందరూ రైటర్సు. అండ్ సురేష్ బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే నన్ను యాక్సెప్ట్ చేయడం, ఇలా చాలా వరకు ఈ రైటింగ్ స్కిల్స్ కూడా ముందుకెళ్ళి. బస్ బేసిక్గా నాకు యాక్టర్ అవ్వాలనే కాబట్టి యాక్టర్గానే ఉన్నాను. అంటే సహజంగా ఉండటం, సహజంగా నటించగలగటం, జనం రేడు మావోడు అరే అసలు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలగాలి. నెక్స్ట్ డోర్ బాయ్ అంటే ఒప్పుకోరు కాబట్టి నెక్స్ట్ డోర్ గై ఇలాగ. తర్వాత మనలో మావాడు మా బావలా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉండాలి. ఇంట బయట, కెమెరా ముందు వెనక, కెమెరా ఆన్ అయినా ఆఫ్లో ఉన్నా ఒకలాగే ఉండాలి. అది నిజాయితీ కలిగిన నిజమైన నటుడి లక్షణం అని నాకు ఇష్టం. అలా నేను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అప్పటి నుంచి ఉన్న ఆర్టిస్టుల్లో చాలా మంది, నాకు చిరంజీవి గారి అభిమాని అయినా కూడా కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ప్రేమ వ్యక్తిగా, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను. నటుడిగా మీరు చెప్పినప్పుడు ఎస్వి రంగారావు గారి చాలా సహజమైన నటన కనిపిస్తుంది. ఈ కప్పు తీసి మాట్లాడుతూ ఓ డైలాగ్ చెప్పి మళ్ళీ ఇక్కడ కప్పు పెట్టడానికి కూడా రీజన్ ఉంటుంది. అందుకే ఆయన అంత గొప్ప నటుడిగా ఉన్నారు ఎస్వి రంగారావు గారు, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ కళ్ళతోనే నటించిన సావిత్రి గారు, ఏ పాత్రనిచ్చినా ఒదిగిపోయే కమల్ హాసన్ గారు, కమర్షియల్ సినిమాకి ట్రేడ్ మార్క్గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు, ఫ్యామిలీ స్టార్గా ఎదిగిన వెంకటేష్ గారు, అందం అంటే ఇలాగ ఉండాలి, పర్సనాలిటీ ఇలా మెయింటైన్ చేయాలని ఇండస్ట్రీకి గుర్తు చేసిన నాగార్జున గారు, వీళ్ళందరూ ఆ జనరేషన్. అప్పుడు మనందరం వాళ్ళని ప్రేమించున్న ఇష్టపడి. ఈ జనరేషన్కి అసలు చెప్పక్కర్లా, అంటే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ హీరోస్ అందరూ ఆల్వేస్ వెలిగిస్తే వెళ్ళే తారా జువల్లా ఉన్నారు. అంతే అంటారు. మీ పేరే ఉన్నారండి? శ్రావణి గారు. నాకు అనిపిస్తుంది, చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నాను కదా, నేనే చాలా తప్పులు చేస్తుంటా, చాలా సరిదిద్దుకున్నా. ఒక్కొక్కళ్ళని చేసేటప్పుడు ఒక్కొక్క స్థాయిలో మాట్లాడా. నేను ఇంటర్వ్యూ ఇస్తాను కదండి, ఎప్పుడు అనుకుంటా చాలా తక్కువ మాట్లాడాలిరా, తక్కువ మాట్లాడు సార్ అంటాను, అనుకుంటా. యాంకర్కున్న ఏం లక్షణమో తెలియదు కానీ ఇలా కీచ్ వదిలేతే అది అయ్యేదాకా మాట్లాడుతూనే ఉంటాడు. ఆపదు. ఈలోపు గంట అయిపోయింది సార్ ఇంటర్వ్యూ అంటారు. ఇనివాడు ఎంత సంపుగా ఉంటుంది. ఏదో అన్నారు ఏదో సినిమాలో, ఇనివాడు ఎదవైతే ఏ విమానం తోలింది అన్నాడు అంటే అలా ఉంటుంది. అలాగే మనం చెప్తూ ఉంటాం, వాళ్ళు అలాగ వింటూ ఉంటారు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అని హరికథ చెప్తా ఉంటాడు. చుట్టూ ఎవడు లేడు, ఎదురుకుండా కూర్చున్నవాడు చెవిటోడు అయితే ఎంత హరిలో రంగు అంటే ఉపయోగం ఏంటి, ఆడు మైకులో హరిలో రంగు ఆడు అలా చూస్తూ ఉంటాడు. ఆడు ఏమన్నా ఓకే, ఆడికి బాడీ లాంగ్వేజ్ తప్ప సౌండ్ వినపడదు. ఇదే అంతే. నేనేంటంటే మన పని నేను మాట్లాడకూడదు అనుకుంటా. మీలాంటి అమ్మాయిలు అవి కూర్చుని ఏదో అడుగుతారు. కానీ మీ ఇంటర్వ్యూ గ్రేట్, ఎందుకంటే చాలా విషయాలు ట్రాక్ ఒకటే అడిగి ఒకటే విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్ళి సింహాద్రి ప్రెస్ మది కొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. ఇదే ఏమండి సురేష్ గారు ఎక్కడ పుట్టారు, భీమవరం, అది ఇవన్నీ ఇదే రోజు. ఎవడన్నా ఇంటర్వ్యూ పెడితే నాది ఏదైనా పోనీ ఏదో చెప్దాం అనుకుంటే వీడిది భీమవరం, ఫ్రెండ్స్, డిఎన్ఆర్ కాలేజీ ఏంటి ఇప్పుడు అనుకునే అన్ని ఇంటర్వ్యూల్లో ఇదే చెప్పి ఇంకా మీరు మాత్రం అది ఎత్తలేదు. ఐ అప్రిషియేటెడ్. నా పని అది. నా భవిష్యత్తు ప్రణాళికలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అయ్యావని అడిగితే నాతో పాటు వినాళ్ళు ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళు, ఇండస్ట్రీకి వద్దాం అన్న వాళ్ళు వచ్చి భయం వేసిన వాళ్ళు మానేసి అనవసరం అనుకున్న దూరంగా ఉండి తెలిసిన పని చేసుకుంటూ ఈ రోజున ఎవడికి నచ్చిన పని ఆడు చేయాలండి. ఆడెవడో చేశాడు కాబట్టి పని నేను కూడా చేస్తానంటే కుదరదు. పులితోలు కప్పుకుని వెళ్దాం, దానికి నిజంగా దాని తోలు అలా ఉంటుంది. మనం పులితోలు ఎక్కడ అడుగులోకి వెళ్తే ఆ పులే చంపేద్ది. అందుకని మనకి తెలిసిన పని నేను ఎప్పుడు చెప్తా, ఊరికి చేయకూడదు. మీకు తెలుసు, మీకు ఆ పని మీరు మాత్రమే చేయగలరు, అది అసలు ఊరికే చేయకూడదు. మరి నాకు కొద్దిగా చేసి పెట్టరా అన్నా కూడా చేయకూడదు. తెలియని పని రాదు, అది మనకి, దాని జోలికి వెళ్ళకూడదు.
దాని దరిదాపు కూడా వెళ్ళకూడదు. కానీ మీరు భలే జోయల్గా ఉన్నారండి. అంటే అనుకున్న దానికంటే కూడా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా యాక్చువల్గా మీరు గరంగా వచ్చారు. గరంగా వచ్చారు బాబోయ్, ఎలా ఉంటుందో. ఏమండి నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వ్యూలో శ్రావణి గారు అడిగినా అడగకపోయినా గూగుల్ మనకు చాలా ఇస్తుంది, గూగుల్ మనకు చాలా చెప్తుంది, గూగుల్ మనం గమ్యాలకి చేరుస్తుంది, గూగుల్ మన ఆన్సర్కి సమాధానం ఇస్తుంది, గూగుల్ నిన్ను నీకు చూపిస్తుంది, నీ అనుమానాన్ని నివృత్తి చేస్తుంది. ఇవన్నీ కదా గూగుల్లో. గూగుల్ ఓ మ్యాప్ పెట్టుకుంటే అది ఒక చోటకి తీసుకెళ్తుంది అన్నది మాత్రం అక్కడికి తీసుకెళ్తుంది. ఇటు తీసుకెళ్తుంది ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గోడ ఉంటుంది. ఈ గోడ ఎంటర్ ఇక్కడ నుంచి లేదు, మొన్నటిదాకా లేదండి కట్టేహాడు అడ్డంగా అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి జంత్ర మంత్రం అని ఉంటుందండి ఢిల్లీలో. అదేంటండి అది, దాంట్లోకి వెళ్ళటం తెలుస్తుంది, బయటికి రావాలంటే నానా రకాల వంకరలు తిరిగితే మళ్ళీ అక్కడికే వస్తాం. ఇదంతే. సో పూర్తిగా గూగుల్ని నమ్మటం కంటే మిమ్మల్ని మీరు నమ్ముకుని నోట్లో నాలుక ఉంది ఇలా అద్దం దింపి, లేకపోతే బైక్ మీద వెళ్తుంటే పోలీసు మాస్టరు ఇక్కడ ఇలా పాలన్నది ఉందంట, ఎలా వెళ్ళొచ్చండి అని ఆడితో మాట్లాడితే ఇద్దరు మనుషులు కలిసినట్టు నవ్వుతూ అడగండి, ఆ నవ్వుతూ సమాధానం చెప్తాడు. సరిపోయేగా. ఇందులో కొడితే అది అక్కడే తిప్పుతా ఉంటుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళే టైం అయిపోతుంది. అది జరిగింది. అందుకని సో వాళ్ళకి చెప్పా, గూగుల్ని నమ్మండి, మరి పిచ్చిగా నమ్మకూడదు. ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుని అది లేకపోతే నేను లేనని మాత్రం అనుకోకండి. గూగుల్ని నమ్మండి, అంతేగాని ఓ మీద వేసేసుకోకండి. హ్యాండ్ కూడా ఇస్తుంది, ఎందుకంటే ఒకరికి చెరువుకు చూపించింది డైరెక్ట్ గా. మీకు లాస్ట్ చెప్పేస్తా, నేను హైదరాబాద్లో బయలుదేరి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిపి భీమవరం వెళ్తున్నాం. బేసిక్గా మా గోదావరి జిల్లా వాళ్ళు ఎవరైనా కొంచెం ఎటకారం అది ఇది అంటారు, కానీ ఎటకారం కాదండి, వీళ్ళకి భయం ఒకటి ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. విజయవాడ దాటిన తర్వాత బొమ్మూరు బొంగు ఏదో బిర్యానీ అని ఫేమస్. ప్రభాస్ గారికి ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టం, ఎయిర్పోర్ట్కి కూడా తెప్పించుకు తింటారని బొమ్మూరు బిర్యానీ అది. అక్కడ తినేసి శుభ్రంగా మీ ఇద్దరం బయలుదేరి వెళ్తున్నాం. కొత్త రోడ్లో వెళ్ళాలి. మా వాడు అన్నాడు, అరే నాకు కొంచెం నిద్ర వస్తుంది, గూగుల్ అన్నాడు. కట్ చేసి అది సందులంట, చిన్న వంకలంట, వాగులంట, చేలుగట్లంట. అది భీమవరానికి మెయిన్ రోడ్ కదా ఉండాలి, అది ఇటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాను నేను. చిన్న సందులు అది తీసుకెళ్ళి అలా ఎక్కడికి వెళ్తాను. వెళ్ళే ముందు రే ఇది ఆడు పడుకున్నాడు కదా ఎందుకు లేపడం అని ఒకరిని అడిగాను, బాబు ఇలాగ భీమవరం వెళ్ళి రూట్ ఇదని. ఇటు ఎందుకు వచ్చావా స్వామి, ఎన్ని కిలోమీటర్లు వచ్చావు తెలుసా నువ్వు అన్నాడు. మరి ఇదే చూపిస్తుంది, అది అలాగే చూపిస్తుంది, ఇటు రాకూడదు అటు అని ఇలా వచ్చేస్తావా, సంబంధం లేదు, అలా నువ్వు ఇలా పెడన వెళ్ళి పెడన నుంచి బందర్ వెళ్ళి బందర్ నుంచి అటు వెళ్ళి అన్నాడు. లేపితే ఇటు తిడతాడని చెప్పి ఆడు కసేపుడికి లేచారు. అక్కడ దాకా వచ్చామంటే ఎక్కడ దాకా కాదు, ఇంకా మెయిన్ రోడ్ ఎక్కలేదంటే ఏమైందిరా అన్నాడు. మరి గూగుల్ అదే చూపిస్తుంది అంటే అలా ఆ గూగుల్ మ్యాప్ పట్టుకుని వెళ్ళిపోయామండి. తీరా వెళ్ళిన తర్వాత పెడన దగ్గర రైల్వే గేట్ పడింది. గేట్ పడితే సరే వెళ్ళొచ్చా, మళ్ళీ డౌట్ అడిగి మళ్ళీ డోర్ తీసి ఎవరు నన్ను గుర్తుపెట్టారు, ఏమంటే ఎలా వెళ్ళొచ్చా, దాటేసండి అక్కడ ఫ్లైఓవర్ కొత్తగా వేస్తున్నారు ఏదో చెప్పాడు. ఈ లోపల అతను అక్కడ కంగారులు ఎలా ఉంటాయంటే, ఒక మోటార్ సైకిల్ కొత్తది స్ప్లెండర్, మీకు రైల్వే గేట్కి మధ్యలో స్టాప్ బోర్డు ఉంటుంది, గేట్ వేస్తే అక్కడ గేట్ వేసారు అనుకోండి ఇంచుమించు 15 నుంచి 20 నిమిషాలు తీయలేదు, అక్కడ ముందు వేసేసుకుంటాడు జాగ్రత్తగా. ఈలో పెద్ద ట్రాఫిక్ పెరిగిపోద్ది. నేను అడు బండి పెట్టుకుని ఆడు ఉన్నాడు, నా కారులో నేనున్నా అర్థం వేస్తుంది. ఆ స్టాప్ బోర్డు ఉంటుందండి గేట్కి, ట్రై చేస్తున్నాడు అతను ఇలాగా కింద నుంచి వెళ్ళిపోతాను ఇట్టగా వెళ్ళలేకపోతున్నాడు. వెనక్కి వచ్చాడు, అద్దం కొట్టాడు నన్ను. ఎప్పుడు తెస్తాడు సార్ ఇది అన్నాడు. గేటు ఏమన్నాడు తెలియదు, విజయవాడలో ఉండగా వేసేస్తాడు అది ట్రైన్, అప్పుడే తీయడండి. అయ్యి బాబోయ్ మీరు ఎందుకంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఎలా ఎక్కడ ఉంచుతున్నారు కదా పక్కకెళ్ళి ఎలా ఉంచుకుని వెళ్ళిపోండి అన్న. ఆడు నేను ఇచ్చిన మాటకి ధైర్యంగా ఫీల్ అయ్యి అప్పుడు దాకా ట్రై చేసినాడు, వెనక్కి వచ్చేయాలి కదా, ఈసారి కొంచెం బలవంతంగా చిట్ట పెట్టాడు. ఆ స్టాప్ బోర్డు ఆ స్ప్లెండర్కి ఎదలో డూమ్ ఉంటుందండి, దాన్ని కొట్టి నిరిగిపోయింది. ఆడు వెంటనే నా వంకలా చూశాడు. నా మానాన నేను వచ్చి సైలెంట్గా నుంచోనుంటే ఇలా మళ్ళీ సేమ్ ఆ డూమ్ ఎరగొట్టుకుని వెనక్కి వచ్చాడు నా కారు పక్కకి, అద్దం కొట్టాడు. ఏంటండి అంటే ఈ డూమ్ ఎంత ఉంటుంది సార్, నేనండి ఏముంటుందో 1000-1500 అంటే. నాది కాదు సార్ బండి, మా ఫ్రెండ్ తీసుకొచ్చాను. వెళ్ళిపోతున్నారు కదండి, నేను అన్నాను అనుకో మీరు ఎలా వెళ్ళిపోయారండి తెలియట్లా, నేను ఏదో వెళ్ళిపోవడం మహానుభావుడు రా బాబు నువ్వు వరకు వెళ్ళిపోయాడు అని నేనేం చెప్తున్నానంటే అక్కడ అలాంటి కంగారులు ఉంటాయి. ఓ నిమిషం ఆగితే ఏం పోయింది, నేను చెప్పాను అనుకోండి ఆడు వెళ్ళిపోవడమే, వెళ్ళాడు అవి వెళ్తే తిరిగిపోయింది. ఇప్పుడు ఆ ఫ్రెండ్కి 1500 ఎట్టి వేయించాలి, నేను చెప్పడం వల్ల ధైర్యంగా వెళ్ళాడు. మా ఫ్రెండ్ అంటాడు ఎందుకురా, ఆడు మానాడు నుంచుని ఉంటే ఆయనకి పిలిచి ఎందుకు సార్ వెళ్ళిపోండి బోల్ టైం పడద్దని. అలా ఆ రోజు నాకు అది చెప్తున్నా, ఈ గూగుల్ మ్యాప్ వల్ల ఇదంతా జరిగింది. ఆ డూమ్ ఇరిగిపోయి టైం వచ్చింది ఆడిది, ఆడికి 1000 రూపాయలు. అలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లైఫ్లో కొన్ని. ఓ ఆలోచించేసి బాబు ఆయన పరుగులు వేసినా పనులు అవ్వవు.
అవును. అలానే తాపీగా ఒకే చోట కూర్చున్న పనిలో అవి జరిగేటప్పుడు జరుగుతాయి అంతే. అడిగి అది ఇరిగిపోయింది. నవ్వుకున్నారుగా అసలు మామూలుగా కాదండి, ఇలా ఇలా అనమాట, నవ్వుతో చంపేశారు మీరు ఈరోజు. సో ఇప్పుడు ఫైనల్గా మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్, ఫైనలేనండి లాస్ట్, ఇంకా మనం ఫైనల్గా మీ ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు మీ జరగబోయే అప్డేట్స్. అదే నేను ఒక 2 ఫిలిమ్స్ అంటే ఒక సినిమా పక్కగా మెయిన్ లీడ్గా మెయిన్ హీరోగా ఒక సినిమా చిన్నది చేయాలని ఒక చిన్న ప్రాజెక్ట్. అది ఇప్పుడు నా ఏజ్కి నా గేజ్కి రెండింటికి సరిపోయే క్యారెక్టర్ కాబట్టి ఈ 2 అది కొంచెం సెటిల్డ్గా ఉంటుంది. అది ఒకటి చేసి దాని తర్వాత రెగ్యులర్ నా క్యారెక్టర్స్ చేస్తున్నానండి. అంటే రాయాలండి, డైరెక్టర్స్ అనుకోవాలి, రైటర్స్ రాయాలి. నేనేమంటానంటే చాలా మంచి యాక్టర్స్ మన వాళ్ళు, తెలుగులో చేసేవాళ్ళు చేయడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చాలామంది యాక్టర్స్ వస్తున్నారు. అందులో కొంతమంది స్టాండర్డ్గా ఉండగలుగుతున్నారు, స్టాండ్ ఇచ్చి. నాలంటూ నాకు వేరే పని తెలియదు, ఈ పని చేసుకోవాలి, నేను రేడియోలో పని చేయాలి, లేదా టీవీలో పని చేయాలి, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ రాసుకోవాలి, ఈ 24 క్రాఫ్ట్స్లోనే ఇక్కడే ఉండాలి నేను. కొంతమంది ఏమవుతుందంటే ఏదో సరదాగా ఒకసారి చూద్దాం, రాయేద్దాం, ఏమవుద్దో చూద్దాంలే అని చెప్పి ఎవరాలంటే వాళ్ళ ఊళ్ళోనూ ఆ చుట్టుపక్కల ఎవడో వచ్చారు, చాలా బాగుంటావు, నేను వేసుకున్న చొక్కా అదిరిపోయింది, అక్కడ చొక్కా బాగుంది, మనిషి కాదు, అడిగి నేను చెడగొడతాడు వెళ్ళి, బాగా క్రాఫ్ట్ బాగుందిరా, నీకు హైట్గా ఉన్నావు, మనం ఒక్కసారి సినిమాలో ట్రై చేయొచ్చు కదా అంటాడు. అంతే నాశనం. మీలాగో సజెషన్ ఇచ్చి పెడతాడు పక్కకి. ఈ నాశనం వీడికి అంటున్నాడు, బాగానే ఎత్తడాడు, బాగానే ఉంటాడు. వాళ్ళ ఊళ్ళో శుభ్రంగా మంచి రెస్టారెంట్, మంచి ఏదో బిజినెస్ పెట్టుకున్నాడు, శుభ్రంగా ఉంటాడు. వీడికి నానా బాధలు కూడా వచ్చి ఆవాయి చెప్పులు కింద గోటలు ఊడిపోయి, 5 చెప్పుల్లో పిన్నీసులు ఎట్టుకుని నల్లలేక, అయ్యి బాబు ఈ కృష్ణనగర్లో నా కష్టాలు ఏంటరా బాబు అని చొక్కాలు వెనకాల చెమటలు పట్టేసి ఇవన్నీ ఇటు పాపడు ఎప్పుడుకో అయ్యి అవ్వలేదు. ఇటు మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు అరే ఇంకా అవ్వలేదా నువ్వు, మనిషి బాగా పాడైపోయారు అంటాడు. అదే నోరు. ఆ రోజు నువ్వు వెళ్ళరా బాబు, అదిరిపోతావు, నువ్వు సూపర్ హైట్ అది ఇది అంటాడు. ఈలోపు కుంగిపోతాడు. ఆడేమో ఆడు వంగిపోతాడు కొట్టాడు, కుంగిపోవడం ఇటు ఎలాగ అయిపోతాడు ఆడు. అందుకని జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇవాళ మీకు ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు రావాలి అంటే ఒక్క సినిమా మాత్రమే లేదు, వీ హ్యావ్ సో మెనీ సోర్సెస్. ఆ కెమెరా సెల్ ఫోన్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉంది, మీ చేతిలో ఉంది. మీకు నిజంగానే టాలెంట్ ఉంటే, మీరు నిజంగానే ప్రపంచానికి కావాల్సిన మీ పర్ఫార్మెన్స్ చూపించాలి, మీరు ఏదో చేయాలనుకుంటే, ఎంతమంది ఈవేళ సినిమాల్లో కనపడే వాళ్ళ కంటే యూట్యూబ్ స్టార్స్, యూట్యూబ్లో లక్షల సబ్స్క్రైబర్స్తో మర్చిపోలేనంత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అందుకని ఇది ఒకటే మార్గం కాదు, ఇందులోకి వస్తే ఓ 10 సంవత్సరాలు త్యాగం చేయాల్సిందే, వెంటనే ఏది రాదు. మీకు అలాగే అదృష్టం ఉంటుంది. ఇక్కడ మెయిన్ అన్నిటికంటే కష్టం బలంగా పనిచేయడంతో పాటు దానికంటే ఒక ఇంచు ముందు ఉండేది అదృష్టం. ఇది కూడా ఉంటుంది. ఇది కూడా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. 10 రోజులు చూసి బయలుదేరిపోతాం, మా ఊరు బస్సు ఎక్కేద్దాం అనుకుంటే అసలు రావద్దు. ఆ 10 రోజులు కూడా వేస్టే అన్న. అలాంటిది ఏమైనా ప్రూవ్ చేసుకోవాలనుకున్నారంటుంది, యూ హ్యావ్ టు మీ ఏమంటారు, మీ సెల్ ఫోన్లో, మీ ఇంటి దగ్గర ఉన్న కెమెరాస్లో, ప్రతి ఊర్లోనూ ఒక చిన్న ఇండస్ట్రీ ఉందండి ఇవాళ. ప్రతి ఇంట్లోనూ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఇంట్లోనూ ఓ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఇంక మనం ఏం చెప్తాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయాల్సింది ఏం లేదు. నిజంగానే టాలెంట్ బాగుంటే చాలా మంది యూట్యూబ్ యాక్టర్స్ని ఇప్పుడు యాక్టింగ్లో కూడా తీసుకుంటున్నారు. చాలా వెబ్ సిరీస్లు జరుగుతున్నాయి, ఈజీగా అయిపోయింది కదా. నాకు ఎవరైనా ఎప్పుడైనా భయ్యా నాకు ఏమైనా క్యారెక్టర్ ఇప్పించండి అంటే, ఇప్పించడం అనేది లేదు అసలు కాన్సెప్ట్. ఎవడు ఇప్పించడం ఏంటి, నీకు టాలెంట్ ఉండి నీ అవసరం అయితే నేనే దగ్గర పరిగెత్తుకొస్తా, అది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ ముందు ఇది ఉంది కదా. అరే ఆడెవడో భలే చేస్తున్నాడు పట్టుకోండి. చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు ఈ మధ్యన, చాలా మందిని మనం చూస్తున్నాం. వాళ్ళతో నేను పని చేస్తున్నాను, ఒక టర్మ్ ఇస్తాడు 5-6 ఇయర్స్ లేదా 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ నువ్వు జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేసుకోగలిగితే ఇండస్ట్రీలో నిలబడతావు. ఈ 10 ఇయర్స్లో నువ్వు ఫస్ట్ 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యి మనకు బాగుంది, అదిరిపోయింది, నాకు రోజుకే బోల్డ్ రెమ్యునరేషన్ వచ్చేస్తుంది అని మనం ఏమాత్రం తలాగరేసామంటే తొక్కితే అధపాతాళానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ పనికిరాడు. ఇంకా అసలు ఆ ఊర్లో వ్యవసాయానికి పనికిరాడు, ఇక్కడ దీనికి పనికిరాడు. సో అందుకని నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ ప్లాట్ఫామ్స్ బోల్డ్ అని ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ రాబోయే రండి, స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంటారండి. మన పేరెంట్స్, మన కుటుంబాలు, మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ అన్నింటినీ చూసుకుని ఎవరికైనా సముద్రం ఇది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాడొచ్చు, ఎవరైనా నటించవచ్చు, ఎవరైనా డైలాగ్ చెప్పొచ్చు, ఎవరైనా ఫైట్ చేయొచ్చు. కానీ ఎవరినో చూసి రాకండి. మీకు నిజంగా అది ఉంటే, కసి పట్టుదల ఉంటే, ఉండగలిగితే ఉండండి. ఇక్కడ చాలా మందికి నటులు చాలా మనకు కనిపించేంత అందంగా ఉండదండి జీవితాలు, అందరూ అనుకుంటారు. ఇది ప్రతి క్షణం భయం. వీడికి ఓ పక్క నుంచి క్యారెక్టర్స్ వస్తాయో రావో తెలియదు, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలో తెలియదు, ఈ క్యారెక్టర్ వెనకాల ఇంకో క్యారెక్టర్ చేయటం, ఈ టైమింగ్లో వీడికి భయం, గడ్డం తలబడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలి, ఫ్యామిలీ, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ తట్టుకోగలగాలి.
ఇదివరకులా లేదు కదా ఇప్పుడు పరిస్థితులు. ఇవాళ డిగ్రీ పాస్ అయ్యి నువ్వు షార్ప్గా ఉంటే టక్మన్ జాబు, సాఫ్ట్వేర్ జాబులు పట్టుకుంటున్నారు, కాఫీ షాపులు పెట్టుకుంటున్నారు, రెస్టారెంట్లు పెడుతున్నారు, చిన్న చిన్న కొత్త కొత్త బిజినెస్లను రెడీ చేసుకుంటున్నారు. బ్రతకటానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఎదగటానికి సినిమా పరిశ్రమలో ఎదగటానికి కూడా చాలా మార్గాలు వచ్చినాయి. యూస్ చేసుకోండి అంతే. నేను ఎందుకు చెప్పానంటే చాలామంది కంగారు పడిపోతున్నారండి, వచ్చి ఇక్కడ ఏం లేదండి వేస్ట్ అండి అది వెంటనే అంటే వచ్చేయాలి ఇన్స్టెంట్ ఏదో కావాలి అని ఫీల్ అవుతున్నారే తప్ప ఒక లాంగ్ అదే చెప్పండి. ఎవరో అంటే ఇప్పుడు సింగిల్ నైట్లో చిరంజీవి అయిపోదాం అంటే అవుతుంది, జరగదు, చాలా కష్టం. కొన్నేళ్ల కృషి, ఎండనక వాననక ఆయన పాపం చిరంజీవి గారు ఎంత కష్టపడితే, ఎన్ని కొండలు ఎక్కితే, ఎన్ని కొండల్ని పిండి చేస్తే, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపితే ఇవాళ మెగాస్టార్. అది ఎవ్వరూ చూడరు, ఆయన మెగాస్టార్ అయిపోయాడు. ఆయన వల్ల ఇవాళ 9 మంది 10 మంది హీరోలు ఇండస్ట్రీలో నడుస్తుందంటే వాళ్ళ ముందే చెప్పారు వాళ్ళందరూ మీ కష్టం అని. ఎవరి కష్టం వాళ్ళదే. ఏమంటే పెద్ద పెద్ద దర్శకులు కొడుకులు హీరోలుగా వచ్చి నిలబడలేకపోయారే, నీ కష్టమే నేను నిలబెడతాను. నిన్ను జనం ఒక్కసారి తీసుకుంటే ఎప్పుడైనా నేను గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. అసలు తీసుకోకపోతే వెంటనే ఒక్క తన్ను తంతే వెళ్ళిపోతారు. చాలా పెద్ద సూపర్ స్టార్లు కొడుకులు ఇవాళ ఎందుకు నిలబడలేకపోతున్నారు? అది నేను అంటున్నా. అది లేకుండా మనం దేన్నో పట్టుకుని వెళ్ళిపోతాం, దేన్నో చేసుకుందాం అంటే కుదరదు, అవ్వదు, అది సెట్ అవ్వదు. దాని మనం కష్టపడాలి, ముందు కష్టపడాలి, తర్వాత ఓపిక, సహనం, నెమ్మదించుకోవడం. నీ జీవితం ఎప్పుడు ఎవరో విసిరిన మల్లె పువ్వులతోనో లేకపోతే రాజమార్గం ఎప్పుడు ఉండదు. ఆ మల్లె పువ్వుల దగ్గర ముళ్ళు కూడా ఉంటుంది. నడిచేసుకుంటూ వెళ్ళిపోదంటే కుదరదండి. అన్నీ ఉంటే ఒకవేళ గుచ్చుకున్నా అనుకుని తీసుకుని పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళగలగాలి. ముళ్ళు గుచ్చుకుంది కదని వేస్ట్ అని వెళ్ళిపోయాడు. నువ్వు రాకు, కష్టపడి ఉండగలను, నిలబడగలను కూడా ఇండస్ట్రీకి రావచ్చు, చేయొచ్చు. అయినా ఇప్పుడు నేను అదే చెప్పాను కదండి, దీనికి ఇప్పుడు ఇదివరకులాగా అంత కష్టపడక్కర్లా. నీకు నిజంగా టాలెంట్ ఉంటే నువ్వు ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తున్నారు, మాకంటే ఎక్కువ మంది చూస్తున్నారు. రైట్. సో చూసారు కదా సార్ చెప్పినట్టుగా నిజంగానే సముద్రం అనేది అసలు ఒక అనంతం. ఏ విధంగా అంటున్నారా, కొంతమందికి కళాకారులకి సముద్రంలో దిగితే రాళ్ళు దొరకొచ్చు, రప్పలు దొరకొచ్చు, ముత్యాలు దొరకొచ్చు, రత్నాలు దొరకొచ్చు. కళాకారులు కూడా అంతే. అంతేగాని తనకేదో రాయి దొరికింది, నాకేదో ముత్యం దొరికింది, లేదా వాళ్ళకి రత్నాలు దొరికాయి, నాకేంటి ఈ రవ్వలు దొరికాయి అని చెప్పేసి మీరు అనుకున్నారు అంటే అది మీ పొరపాటే. ఎప్పుడైనా సరే కంపారిజన్ కాదు, మనం చేసేది క్వాలిటీగా చేసామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. సైనింగ్ ఆఫ్, శ్రావణి.